నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. జగన్ జానతనం, పెద్దిరెడ్డి పెత్తనం, మామిడి రైతులు విలవిల అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకి ఇది సీజన్. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా తోతాపురి రకం మామిడి పంట ఇప్పుడు దిగుబడికి వస్తుంది, అంటే కోతకు వస్తుంది ఇప్పుడు. అయితే ఆ మామిడి కోత కోసిందంతా కూడా ఒక్కసారిగా మార్కెట్లో అమ్మేయడానికి అవ్వదు. దాన్ని ఏం చేస్తారంటే అక్కడి మామిడి రైతులు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఏం చేస్తారంటే గుజ్జు తీసే పరిశ్రమకి అమ్ముతారు. వాళ్ళు గుజ్జు తీసి ఆ మామిడి తాండ్రనో లేకపోతే మామిడి తోటి వివిధ రకాల జ్యూసులో లేకపోతే ఫుడ్ ఐటమ్స్ వేటికైతే వాడతారో వాటంతటికీ కూడా ఈ జ్యూస్ తీసిన ఈ గుజ్జు తీసిన పరిశ్రమలు దాన్ని వాడుకుంటాయి. సో అయితే ఇక్కడ మామిడి రైతుకి ప్రస్తుతం మామిడి దిగుబడి ఎక్కువ ఉంది. విదేశాలకి మనం ఎగుమతి చేసుకునే అవకాశం కూడా లేదు. మొన్నటి వరకు కూడా యుద్ధాలు, సో దానివల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ ఆగిపోయినాయి. ఈ క్రమంలోనే మామిడి రైతుకి కూడా కష్టాలు తప్పలేదు. అయితే మొత్తం మీద ఈసారి కూడా ధర తక్కువ ఉండటం వల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే మామిడి రైతుల దగ్గర నుంచి కేజీ 6 రూపాయల కన్నా తక్కువ కొనకూడదు అని చెప్పేసి ఒక నిబంధన పెట్టింది. అలాగే కేజీకి 4 రూపాయలు పైచులకు అమౌంట్ని కూడా సబ్సిడీ రూపంలో ఇస్తుంది. అంటే రైతుల ఖాతాలో జమ చేస్తుంది. వాళ్ళు ఎన్ని కేజీలు బయట అమ్మారు అని చెప్పి దానికి కేజీకి 4 రూపాయల చొప్పున ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది. సో ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో రైతులకి ఒక సమస్య వచ్చి పడింది. చిత్తూరు జిల్లాకి ముఖ్యమంత్రి ఎవరు అంటే నార్మల్గా మనమంతా చెప్పేది ఏంటి, ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో ఆయనే చిత్తూరు జిల్లాకు కూడా ముఖ్యమంత్రి కదా అని అంటాం. అంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కదా అని చెప్తాం. కానీ విచిత్ర వైఖరి ఏంటంటే చిత్తూరు జిల్లాలో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే పెత్తనం వెలగబెడుతూ ఉంటారు. నేను అందుకే టైటిల్లో కూడా పెద్దిరెడ్డి పెత్తనం అని చెప్పేసి పెట్టాను. అక్కడ ఆయనదే హవా సాగుతూ ఉంటుంది. ప్రభుత్వం ఏ ఉత్తర్వులు జారీ చేసినా, ప్రభుత్వం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినా అవి ఆయనకి నచ్చితే పాటిస్తారు, నచ్చకపోతే ఉల్లంఘిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మామిడి రైతుల దగ్గర నుంచి తోతాపురి మామిడి రకం కిలోకి 6 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలి, రైతుల దగ్గర నుంచి 6 రూపాయలు తక్కువ కన్నా కొనుగోలు చేయకూడదని చెప్పేసి రూల్ పెట్టినా పెద్దిరెడ్డి మాత్రం దాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఆయన దందా ఆయన చేసుకుంటున్నారు. అంటే పెద్దిరెడ్డికి కూడా ఇక్కడ మామిడి గుజ్జు తీసే పరిశ్రమలు ఉన్నాయి. సో ఆయన పరిశ్రమల దగ్గర రైతుల దగ్గర నుంచి కొనటం ఎంతకి అంటే 4 రూపాయలు లేకపోతే 4.5 కన్నా ఆయన ఇవ్వటం లేదంట. మరి పెద్దిరెడ్డే 4 రూపాయలు లేకపోతే 4.5 రూపాయలకు కొనుగోలు చేస్తుంటే మనమంతా 6 రూపాయలకి కొనుగోలు చేస్తే పరిస్థితి ఏంటా అని మిగతా గుజ్జు తీసే పరిశ్రమల వాళ్ళంతా కూడా ఆ యాజమాన్యం అంతా కూడా మేము కూడా 4.5కే కొంటాం లేకపోతే 4 రూపాయలే ఇస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే రైతుల్ని ఏ స్థాయిలో దగా చేస్తున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నాడు అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి జానతనం గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ సొంత పార్టీ నేతే రైతుల నడ్డి విరుస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోతాపురి మామిడి రైతులని అన్యాయం చేస్తుంది, అసలు వాళ్ళని పట్టించుకోవటం లేదు, వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు అని చెప్పేసి ఆయన గగ్గోలు పెడుతున్నాడు. నిన్నటికి నిన్న ప్రెస్ మీట్లో కూడా మామిడి రైతుల మీద ఆయన ముసలి కన్నీరు కార్చారు. సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. సొంత పార్టీలో నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముందు బుద్ధి చెప్పాలి కదా. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అసలు ఎక్కడ ఏ విషయంలోనూ టచ్ చేయరు జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకో అర్థం కాదు. పార్టీలో ఆయన సీనియర్ నేతనో లేకపోతే ఆయన ఏమన్నా ఫైనాన్షియల్గా వ్యవహరిస్తున్నాడో ఏమో ఎవరికీ తెలియదు, కానీ ఆయన్ని మాత్రం ఏ విషయంలోనూ మందలించరు. అన్న మీరే ఇక్కడ 4 రూపాయలకు కొంటున్నారు రైతుల దగ్గర నుంచి, ప్రభుత్వం ఏదైతే నిబంధన పెట్టిందో రైతుల దగ్గర నుంచి 6 రూపాయలకి కొనాలని, మీరు 6 రూపాయలకు కొనండి అన్న, మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా కొంటారు కదన్నా అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక మాట అయినా చెప్తాడేమో జగన్ అనుకుంటే అసలు ఎక్కడా చెప్పే అవకాశం కూడా ఉండదు, చెప్పడు కూడా. ఒకవేళ చెప్పే అవకాశం ఉన్నా జగన్ ఆ చాయిస్ తీసుకోరు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే రైతులు ట్రాక్టర్లలో లోడ్ తీసుకొస్తున్నారు. గుజ్జు తీసే పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ చిత్తూరు జిల్లా మొత్తం మీద ఆ పరిశ్రమల దగ్గరికి లోడ్లు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఆ పరిశ్రమల యాజమాన్యం రైతుల దగ్గర నుంచి ఆ మామిడి లోడు కొనటం లేదు. అక్కడే వాళ్ళని రోజుల తరబడి వెయిట్ చేయిస్తుంది. రైతులంతా కూడా ఆ లోడ్ కుళ్ళిపోతుందేమో, మామిడి అంటే ట్రాక్టర్లలోనో లేకపోతే ట్రక్కుల్లోనో చిన్న చిన్న ఆటో ట్రక్కులు ఉంటాయి కదా, వాటిల్లోనూ తీసుకొస్తారు.
తీసుకొచ్చినప్పుడు ఎంతసేపని అవి నిల్వ ఉంటాయి? ఒక రోజు ఉంటాయి, 2 రోజులు ఉంటాయి, ఆ తర్వాత 4 రోజులు 5 రోజులు గడిచిపోతుంది అనుకోండి, లోపల అంటే ఆవిరి ఎక్కువైపోయి కుళ్ళిపోతాయి, పండ్లు పాడైపోతాయి, మామిడి పండ్లు. సో వాళ్ళంతా కూడా దిగులు పడుతున్నారు. చేసేది లేక 2 రోజుల వరకు చూస్తున్నారు రైతులు. ఆ తర్వాత చేసేది ఏమీ లేక వాళ్ళు అడిగిన రేటుకే అక్కడ కొమ్మరించిపోతున్నారు. అంటే ₹4 ఇస్తే ₹4, ₹5 ఇస్తే ₹5. మీ దయ మా పరాప్తం అన్నట్టుగా తోతాపురి, చిత్తూరు జిల్లా తోతాపురి మామిడి రైతుల బ్రతుకు తయారైంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేవలం నీతులు మాత్రమే చెప్తారు, కానీ ఆచరణలో మాత్రం రైతుల మీద ఆపేక్ష, రైతుల మీద ఆప్యాయత ఉండదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మరి చిత్తూరు జిల్లాలో ఏవైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయో వాటన్నింటిలోనూ ₹6 కేజీ మామిడి పండ్లను, తోతాపురి మామిడి పండ్లను ₹6 కొంటున్నారా లేదా అనే విషయం మీద ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో, రైతులు కూడా జగన్మోహన్ రెడ్డిని విశ్వసిస్తారేమో అని చెప్పేసి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఏమైనా చర్యలు చేపడతారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ₹6 చిత్తూరు జిల్లాలో రైతుల దగ్గర నుంచి తోతాపురి మామిడి పళ్ళు కొనే పరిస్థితికి ఏమైనా తీసుకొస్తారా? మిగతా గుజ్జు పరిశ్రమలందరికీ ఆదర్శంగా నిలిచేలాగా చేస్తారా లేదా అని చెప్పి వేచి చూడాల్సిందే. ఇది తప్ప ఇంకో ఆప్షన్ అయితే లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.